హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం భారత పారిశ్రామిక విధానం 1991 గురించి ఈ వీడియోలో తెలుసుకుంటున్నాము. భారత పారిశ్రామిక విధానం 1991. గత వీడియోలో మనం భారత పారిశ్రామిక విధానం 1948, 1956, 1970, 1977 ఇండస్ట్రియల్ పాలసీస్ గురించి తెలుసుకున్నాం. ఇండియా ఇండస్ట్రియల్ పాలసీ 1991 గురించి ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుతున్నాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత పారిశ్రామిక విధానం 1991. ఇండియా ఇండస్ట్రియల్ పాలసీ 1991. ఇండియన్ ఇండస్ట్రియల్ పాలసీ 1991. 1991లో పారిశ్రామిక విధానంలో సమూలమైన మార్పులు చేయడం జరిగింది. 1991లో భారత పారిశ్రామిక విధానంలో సమూలమైన మార్పులు చేయడం జరిగింది. భారతీయ పరిశ్రమల సామర్థ్యం పెంచి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా చేయాలని, అనవసరమైన కంట్రోళ్లను అన్నింటినీ తొలగించాలని 1991 పారిశ్రామిక విధానంలో లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 18 పరిశ్రమలకు తప్ప మిగిలిన పరిశ్రమలకు లైసెన్సింగ్ అవసరం లేకుండా చేశారు. అత్యంత ప్రాధాన్యత రంగాలలో 51% విదేశీ పెట్టుబడిని అనుమతించారు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవడానికి విధానాలను సరళం చేశారు. ఎంఆర్టీపీ కంపెనీల ఆస్తుల పరిమితి తొలగించారు. ఎంఆర్టీపీ కంపెనీల ఆస్తుల పరిమితి తొలగించారు. ఎంఆర్టీపీ కంపెనీల ఆస్తుల పరిమితిని తొలగించారు. ప్రభుత్వ అనుమతితో ప్రభుత్వ రంగానికి కేటాయించిన పరిశ్రమలను ప్రైవేటు రంగంలో స్థాపించడానికి అనుమతించారు. ప్రభుత్వ రంగ సంస్థలలోని 20% వాటాలను ప్రభుత్వ ద్రవ్య సంస్థలకు, కార్మికులకు, జన బాహుళ్యానికి విక్రయించడానికి అనుమతించారు. పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం బొగ్గు, చక్కెర, మోటార్ కార్లు, ప్రమాదకర రసాయనాలు, వినోదానికి వినియోగించే ఎలక్ట్రానిక్స్, టీవీ, వీసీఆర్ మొదలైనవి, మరియు సెక్యూరిటీ కోసం ఉపయోగించే ఎలక్ట్రానిక్స్, మరికొన్ని కీలక పర్యావరణ, సామాజిక రంగాలకు సంబంధించిన 18 పరిశ్రమలకు తప్ప మిగిలిన పరిశ్రమలకు లైసెన్స్ అవసరం లేకుండా చేశారు. ఈ రంగాల్లో ఆయా పరిశ్రమలు ఎంత పెట్టుబడైనా పెట్టవచ్చు. 1993 సంవత్సరంలో ఈ 18 పరిశ్రమల్లోనూ మరో మూడు పరిశ్రమలను ఈ జాబితా నుంచి తొలగించారు. 1993 సంవత్సరంలో ఈ 18 పరిశ్రమల్లోని మరో 3 పరిశ్రమలను ఈ జాబితా నుంచి తొలగించారు. మోటార్ కార్లు, చర్మ వస్తువులు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు ఎవరైనా ఉత్పత్తి చేయడానికి స్వేచ్ఛను కల్పించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఆయా పరిశ్రమలు తమ విస్తరణ పథకాలకు లైసెన్సులు పొందనవసరం లేదు. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ పద్ధతిని డీలైసెన్స్డ్ రిజిస్ట్రేషన్, ఎగ్జంప్టెడ్ ఇండస్ట్రీస్ రిజిస్ట్రేషన్, జీడీటీడీ రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. తాము ప్రారంభించే కొత్త ప్రాజెక్టులు, భారీ విస్తరణల గురించి మాత్రం పారిశ్రామికులు ప్రభుత్వానికి తెలియజేయవలసి ఉంటుంది. 10 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాలలో పరిశ్రమలను ఎక్కడ ఏర్పాటు చేసినా కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. అయితే పరిశ్రమల ఏర్పాటులో భూమి వినియోగం, పర్యావరణ చట్టాలు, భూమి వినియోగం మొదలైన విషయంలో పరిశ్రమల ఏర్పాటులో యథాతథంగా అన్వయించబడుతుంది. పర్యావరణ చట్టాలు యథాతథంగా అన్వయించబడుతుంది. అదనపు పెట్టుబడి అవసరం లేని చోట్ల కొత్త పరిశ్రమలు కానీ, పాత పరిశ్రమలు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్రాడ్ బాండింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
విదేశీ పెట్టుబడి విదేశీ పెట్టుబడి 34 అధిక ప్రాధాన్యత గల పరిశ్రమల్లో 34 అధిక ప్రాధాన్యత గల పరిశ్రమల్లో విదేశీ కంపెనీలు నేరుగా పెట్టుబడి పెట్టడానికి అనుమతించడం జరిగింది. విదేశాల నుంచి అవసరమైన యంత్ర పరికరాలు దిగుమతి చేసుకోవడానికి ప్రాజెక్టు మొత్తం పెట్టుబడిలో 51% మించి అవసరమైనప్పుడు విదేశీ పెట్టుబడిదారులు 51% మించి అవసరమైనప్పుడు విదేశీ పెట్టుబడిదారులు ఆయా పరిశ్రమల్లో యాభై మించి వాటా కలిగి ఉండడానికి అనుమతించారు. ప్రభుత్వ అనుమతి ముందుగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ అనుమతి ముందుగా తీసుకోవాల్సి ఉంటుంది. వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాలు, రసాయనిక ఎరువులు, రసాయనాలు, మందులు, ఔషధాలు, కాగితము, టైర్లు, హోటళ్ళు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, యాంత్రిక, వ్యావసాయిక పరికరాల ఉత్పత్తిని అధిక ప్రాధాన్యత గల రంగాలుగా గుర్తించారు. విదేశీ వాటాదారులు పెట్టుబడి పెట్టేటప్పుడు విధిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలన్న నిబంధన తొలగించారు. విదేశీ వాటాలు కలిగి ఉన్న యూనిట్లు డివిడెండ్ చెల్లించేటప్పుడు మొత్తం విదేశీ మారకం ఆర్జనకు మించి ఉండరాదు. విదేశీ వాటాలు కలిగి ఉన్న యూనిట్ల డివిడెండ్ చెల్లించేటప్పుడు ఆ మొత్తం విదేశీ మారకం ఆర్జన మించి ఉండరాదు. ఎగుమతుల వ్యాపారంలో ట్రేడింగ్ కంపెనీలలో విదేశీ కంపెనీలు 51% వాటాలను కొనుగోలు చేయడానికి అనుమతించారు. ఎగుమతుల వ్యాపారంలో ఉన్న ట్రేడింగ్ కంపెనీలలో విదేశీ కంపెనీలు 51% వాటాలను కొనుగోలు చేయడానికి అనుమతించారు. కొన్ని నిర్దిష్ట రంగాలలో బహుళజాతి కంపెనీలు నేరుగా విదేశీ పెట్టుబడిని సమకూర్చే ప్రతిపాదనలను పరిశీలించడానికి, మంతనాలు జరపడానికి విశేష అధికారాలు గల పారిశ్రామిక బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానం 34 అధిక ప్రాధాన్యత పరిశ్రమల్లో విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవడానికి అనుమతిని పూర్తిగా సులభతరం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఈ విదేశీ పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవడానికి చెల్లించే మొత్తం ₹1,00,00,000 మించరాదు. దేశీయ అమ్మకాల మీద 5%, ఎగుమతులపై 8% రాయల్టీని చెల్లించడానికి అనుమతించడం జరిగింది. ఈ మొత్తం కంపెనీల మొత్తం అమ్మకాలలో 8% మించరాదు. ఒప్పందం కుదిరిన 10 సంవత్సరాల పాటు 10 సంవత్సరాల పాటు అవగాహన అమల్లో ఉంటుంది. ఉత్పత్తి ప్రారంభించిన 7 ఏళ్ల వరకు ఈ రాయల్టీ చెల్లింపులకు అనుమతిస్తారు. 34 పరిశ్రమలు కాక ఇతర పరిశ్రమల విషయంలో ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. విదేశీ చెల్లింపులకు విదేశీ మారకం అవసరం లేనట్లయితే మార్గదర్శక సూత్రాలను అనుసరించి కొంత మొత్తాన్ని ఒకేసారి చెల్లించవచ్చు. విదేశీ టెక్నీషియన్లను నియమించేటప్పుడు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీలను విదేశాల్లో పరీక్షించడానికి కూడా అనుమతి అవసరం లేదు. దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీలను విదేశాల్లో పరీక్షించడానికి కూడా అనుమతి అవసరం లేదని తెలియజేయడం జరిగింది. విదేశీ టెక్నీషియన్లను నియమించేటప్పుడు ప్రభుత్వ అనుమతి కూడా అవసరం లేదు. ప్రభుత్వ రంగ సంస్థలు దేశ భవిష్యత్తు భద్రతను దృష్టిలో ఉంచుకొని 8 కీలక రంగ పరిశ్రమలను ప్రభుత్వానికి కేటాయించారు. దేశ భవిష్యత్తు భద్రతను దృష్టిలో ఉంచుకొని 8 కీలక రంగ పరిశ్రమలను ప్రభుత్వానికి కేటాయించారు. ఆయుధాలు, రక్షణ పరికరాలు, ఆటమిక్ ఎనర్జీ, బొగ్గు మరియు లెగ్నైట్, మినరల్ ఆయిల్స్, ఖనిజాల తవ్వకం, రైల్వే రవాణా వంటి రంగాలు ఈ కేటాయించిన వాటిలో ఉన్నాయి. ఇనుప ఖనిజం, మ్యాంగనీసు, బొగ్గు, తగరం, జింకు ఖనిజాలను, ఆటమిక్ ఎనర్జీకి అవసరమైన ఖనిజాలను ప్రభుత్వమే వెలికితీస్తుంది. కీలకమైన ఉన్నత సాంకేతిక రంగాలకు మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం పెట్టుబడులను పెట్టాలి. ప్రభుత్వ రంగానికి కేటాయించిన పరిశ్రమల్లో ప్రైవేటు రంగాన్ని కూడా అనుమతించవచ్చు.
అలాగే ప్రైవేటు రంగంలో కూడా ప్రభుత్వం ప్రవేశించవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థల వాటాలలోని కొంత భాగాన్ని మ్యూచువల్ ఫండులకు, ఆర్థిక సంస్థలకు, ప్రజలకు, కార్మికులకు విక్రయిస్తారు. మిగులు నిధులను ఈ విధంగా నిధులను సమీకరించడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కువ మందికి వాటాలు ఉండేలా చేస్తారు. ప్రభుత్వ రంగ సంస్థల వాటాలలోని కొంత భాగాన్ని మ్యూచువల్ ఫండులకు, ఆర్థిక సంస్థలకు, ప్రజలకు, కార్మికులకు విక్రయిస్తారు. ఈ విధంగా నిధులను సమీకరించడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కువ మందికి వాటాలు ఉండేలా చేస్తారు. పునరుజ్జీవనం చేయ వీలు లేని ప్రభుత్వ రంగ ఖాయిలా సంస్థలను బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్కు నివేదిస్తారు. వీటిని పునరుజ్జీవింపజేసి పునరావాసం కల్పించే అవకాశాలను అన్వేషిస్తారు. నష్టపోయే కార్మికులను రక్షించడానికి సామాజిక భద్రతా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలతో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్పై సంతకాలు చేసే పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలతో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్పై సంతకాలు చేసే పద్ధతిని ప్రవేశపెడతారు. ఈ పద్ధతి వల్ల ప్రభుత్వ రంగ పరిశ్రమలకు స్వయం ప్రతిపత్తి ఏర్పడి వాటి చర్యలకు అవి జవాబుదారీ వహించాల్సి వస్తుంది. ఈ అవగాహన పత్రాలను పార్లమెంటు ముందు ఉంచి క్షుణ్ణంగా విశ్లేషించే అవకాశాన్ని కల్పిస్తారు. ఎంఆర్టీపీ కంపెనీలు మరియు పెద్ద పరిశ్రమల ఆస్తులపై ఉన్న పరిమితులను ఎంఆర్టీపీ చట్టాన్ని సవరించడం ద్వారా తొలగిస్తారు. ఎంఆర్టీపీ కంపెనీలు మరియు పెద్ద పరిశ్రమల ఆస్తులపై ఉన్న పరిమితులను ఎంఆర్పీ చట్టాన్ని సవరించడం ద్వారా ఎంఆర్టీపీ చట్టాన్ని సవరించడం ద్వారా తొలగిస్తారు. ఎంఆర్టీపీ కంపెనీలు మరియు పెద్ద పరిశ్రమల ఆస్తులపై ఉన్న పరిమితులను ఎంఆర్టీపీ చట్టాన్ని సవరించడం ద్వారా తొలగిస్తారు. అలాగే ఎంఆర్టీపీ కంపెనీలు కొత్త పథకాలను, తమ కార్యక్రమాలను విస్తరించుకోవచ్చు, ఇతర కంపెనీలతో విలీనం కావచ్చు, కొత్త కంపెనీలను తమలో చేర్చుకోవచ్చు. అయితే ఎంఆర్టీపీ కమిషన్ గుత్త వైఖరులను, వాణిజ్య లావాదేవీల్లో అవకతవకలను దర్యాప్తు చేస్తూనే ఉంటుంది. ప్రభుత్వ రంగం అణుశక్తి, అణు ఖనిజాలు, రైల్వే రవాణా విషయాలలో ప్రభుత్వ రంగం గుత్తాధిపత్యం కలిగి ఉంటుంది. మత్తు పానీయాలు, పొగాకు ఉత్పత్తులు, రక్షణ సంబంధిత ఉత్పత్తులు, పారిశ్రామిక పేలుడు పదార్థాలు, ప్రమాదకర రసాయనాలకు సంబంధించినవి పారిశ్రామిక లైసెన్సింగ్ పొంది ప్రైవేటు రంగం ఉత్పత్తులు చేపట్టవచ్చు. మత్తు పానీయాలు, పొగాకు ఉత్పత్తులు, రక్షణ సంబంధిత ఉత్పత్తులు, పారిశ్రామిక ఉత్పత్తులు, పేలుడు పదార్థాలు, ప్రమాదకర రసాయనాలను పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం ద్వారా అనుమతులు పొంది ప్రభుత్వం వద్ద నుండి అనుమతులు పొంది ప్రైవేట్ రంగము ఉత్పత్తులు చేపట్టవచ్చు. భారత పారిశ్రామిక విధానం 2000 సంవత్సరం నవంబర్ 2న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన జౌళి విధానంలోని ముఖ్య విషయాలు. 2000 సంవత్సరం నవంబర్ 2న కేంద్ర ప్రభుత్వం కొత్త జౌళి విధానాన్ని ప్రకటించింది. చిన్న పరిశ్రమలు తప్పనిసరిగా ఉత్పత్తి చేయాల్సిన వస్తువుల జాబితా నుంచి వస్త్ర పరిశ్రమను తొలగించారు. చిన్న తరహా పరిశ్రమలు తప్పనిసరిగా ఉత్పత్తి చేయాల్సిన ఉత్పత్తుల జాబితా నుంచి వస్త్ర పరిశ్రమను తొలగించారు. భారీ మధ్య తరహా పరిశ్రమల వస్త్రరంగంలోకి అడుగు పెట్టవచ్చు. భారీ మధ్య తరహా పరిశ్రమలు వస్త్రరంగంలోకి అడుగు పెట్టవచ్చు. 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. పెట్టుబడులకు ఎటువంటి అనుమతి లేనప్పుడు గతంలో 24% ఎఫ్డిఏకి మాత్రమే అనుమతి ఉంది. ఇప్పుడు విదేశీ పెట్టుబడుల బోర్డు ద్వారా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. 50% వస్త్ర ఉత్పత్తులను తప్పనిసరిగా ఎగుమతి చేయాలనే నిబంధనను ప్రభుత్వం ఎత్తివేసింది. 2000 నవంబర్ 2న కేంద్రం కొత్త జౌళి విధానంలో
పారిశ్రామిక విధానంలో విదేశీ పెట్టుబడుల బోర్డు ద్వారా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే 50% వస్త్ర ఉత్పత్తులను తప్పనిసరిగా ఎగుమతి చేయాలనే నిబంధన ఎత్తివేశారు. కొత్త విధానం వల్ల ప్రపంచ మార్కెట్లో పోటీ తట్టుకోగలిగే ఉన్నత స్థాయి జౌళి పరిశ్రమ అవతరించగలదని ప్రభుత్వం భావించడం జరిగింది. రెడీమేడ్ వస్త్ర పరిశ్రమలో కూడా చిన్న పరిశ్రమలకున్న రిజర్వేషన్ అంశాన్ని కేంద్రం సమీక్షించింది. ఆ రంగంలో పెట్టుబడి పరిధిని ₹1 కోటి నుంచి ₹5 కోట్లకు పెంచారు. పత్తి ఉత్పత్తి 50% పెంచడం ద్వారా కాటన్ టెక్నాలజీ మిషన్ను సమర్థంగా పనిచేయించడం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి భారత వస్త్ర పరిశ్రమను పెంచాలనే విధానాన్ని నిర్దేశించడం జరిగింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో సమగ్ర టెక్స్టైల్స్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రైవేటు సంస్థలకు కొత్త పారిశ్రామిక జౌలి 2000 నవంబర్ 2న ప్రవేశపెట్టిన కొత్త జౌలి విధానం ద్వారా పారిశ్రామిక విధానం ద్వారా అనుమతినివ్వడం జరిగింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో సమగ్ర టెక్స్టైల్స్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రైవేటు సంస్థలకు కొత్త జౌలి విధానం చట్టం ద్వారా 2000 నవంబర్ 2న వచ్చిన కొత్త జౌలి విధాన చట్టం ద్వారా ప్రకటన ద్వారా అనుమతి వచ్చింది. వాణిజ్య పారిశ్రామిక మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్థిక జోన్లు నియమ నిబంధనలకు లోబడి పనిచేయవలసి ఉంటుంది. వస్త్ర పరిశ్రమలో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటుకు కొత్త జౌలి విధానం వీలు కల్పించింది. వస్త్ర పరిశ్రమలో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటుకు కొత్త జౌలి విధానం వీలు కల్పించింది. వస్త్ర పరిశ్రమ ఆధునీకరణలో భాగంగా షట్టర్లు లేని మగ్గాల సంఖ్యను 2005 నాటికి 8,000 నుంచి 50,000కు పెంచడం లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. భారతీయ జౌలి పరిశ్రమలో జనపనార జూట్ పరిశ్రమ జనపనార బహుముఖ పాత్ర ఆర్థిక ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని జనపనార పరిశ్రమను అభివృద్ధి పరచడానికి టెక్నాలజీ మిషన్ ఏర్పాటు చేశారు. జౌలి రంగంలో కీలక పాత్ర పోషించే సిల్క్, ఫైబరు, ఫ్యాబ్రిక్స్, చేనేత ఉత్పత్తుల అభివృద్ధికి కూడా టెక్నాలజీ మిషన్ కృషి చేస్తుంది. కేవలం జనపనార పరిశ్రమని మాత్రమే దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా ఈ టెక్నాలజీ మిషన్ కేవలం జనపనార పరిశ్రమలే కాకుండా జౌలి రంగంలో కీలక పాత్ర వహించే సిల్క్, ఫైబర్, ఫ్యాబ్రిక్స్, చేనేత ఉత్పత్తుల అభివృద్ధికి కూడా టెక్నాలజీ మిషన్ కృషి చేస్తుంది. కొత్త జౌలి విధానం 2000 సంవత్సరం నవంబర్ 2న కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త జౌలి విధానంపై మిశ్రమ స్పందన వచ్చింది. ధనిక దేశాల ప్రలోభాలకు కొత్త విధానం దాసోహం అయిందని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ CITU విమర్శించింది. కొత్త జౌలి విధానం 2000 నవంబర్ 2 కేంద్రం ప్రకటించిన కొత్త జౌలి విధానంపై మిశ్రమ స్పందన లభించింది. ధనిక దేశాల ప్రలోభాలకు కొత్త విధానం దాసోహమైందని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ CITU విమర్శించింది. చిన్న పరిశ్రమల జాబితా నుంచి వస్త్ర ఉత్పత్తులను తొలగించడం వల్ల ఆ పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉందని, వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతారని CITU ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర భారత టెక్స్టైల్స్ మిల్స్ అసోసియేషన్ కొత్త విధానంపై సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ఉత్తర భారత టెక్స్టైల్స్ మిల్స్ అసోసియేషన్ కొత్త విధానంపై 2000 సంవత్సరం నవంబర్ 2న కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త జౌలి విధానంపై సంతృప్తి వ్యక్తం చేసింది.
కొత్త జౌలి విధానంలో రాజకీయ లబ్ధి పొందే అంశాలు లేవని, కొన్ని అనుకూల నిర్ణయాలు కూడా ఉన్నాయని దక్షిణ భారత టెక్స్టైల్స్ మిల్స్ అసోసియేషన్ కూడా అభిప్రాయపడింది. జౌలి రంగాన్ని ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి కొత్త జౌలి విధానం 2000 సంవత్సరం నవంబర్ 2 కేంద్ర ప్రవేశపెట్టిన కొత్త జౌలి విధానం చాలా ఉపయోగపడగలదని కాటన్ టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ కూడా హర్షం వ్యక్తం చేసింది. మహాజన్ కమిటీ నివేదిక చక్కెర పరిశ్రమకు దీర్ఘకాలిక విధానాన్ని సిఫారసు చేయడానికి ఏర్పాటైన మహాజన్ కమిటీ 1998 ఏప్రిల్ 15న కేంద్ర ఆహారం, ఎరువులు, రసాయనాలకు సంబంధించి తమ నివేదికను సమర్పించింది. ఈ మహాజన్ కమిటీ మహాజన్ కమిటీకి సంబంధించిన ఆహారం, ఎరువులు, రసాయనాల మంత్రి శ్రీ ఎస్ఎస్ బర్నాలా ఈ 1998 ఏప్రిల్ 15న చక్కెర పరిశ్రమకు దీర్ఘకాలిక విధానాన్ని సిఫారసు చేయడానికి ఏర్పాటైన మహాజన్ కమిటీ 1998 ఏప్రిల్ 15న కేంద్ర ఆహార, ఎరువులు, రసాయనాల మంత్రి శ్రీ ఎస్ఎస్ బర్నాలాకు తన నివేదికను సమర్పించింది. కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రి శ్రీ ఎస్ఎస్ బర్నాలాకు 1998 ఏప్రిల్ 15న మహాజన్ కమిటీ తన నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో చక్కెర ధరలపై నియంత్రణను పూర్తిగా తొలగించవలసి ఉంటుందని, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చక్కెర పంపిణీని ఉపసంహరించడం చక్కెర పరిశ్రమకు లైసెన్సింగ్ విధానం రద్దు. సరళీకృత విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 1998 ఆగస్టు 20న చక్కెర పరిశ్రమకు లైసెన్సింగ్ పద్ధతిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మహాజన్ కమిటీ నివేదిక చక్కెర పరిశ్రమకు దీర్ఘకాలిక విధానాన్ని సిఫారసు చేయడానికి ఏర్పాటైన మహాజన్ కమిటీ నివేదిక 1998 ఏప్రిల్ 15న కేంద్ర ఆహార, ఎరువులు, రసాయనాల మంత్రి శ్రీ ఎస్ఎస్ బర్నాలాకు తన నివేదికను సమర్పించింది. ఆ కమిటీ నివేదికలో ప్రధాన సిఫార్సులు చక్కెర ధరలపై నియంత్రణను పూర్తిగా తొలగించడం చేయాలి. 2 ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చక్కెర పంపిణీని ఉపసంహరించడం. నెక్స్ట్ చక్కెర పరిశ్రమకు లైసెన్సింగ్ విధానం రద్దు. సరళీకృత విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 1998 ఆగస్టు 20న చక్కెర పరిశ్రమకు లైసెన్సింగ్ విధానం పద్ధతిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. చక్కెర పరిశ్రమకు లైసెన్సింగ్ విధానంని 1998 ఆగస్టు 20న కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ పద్ధతి ప్రకారం రోజుకు 2500 టన్నుల చెరుకును గానుగా ఆడించగల సామర్థ్యం వరకు నెలకొల్పే పరిశ్రమలకు ఇక ముందు ప్రభుత్వ లైసెన్స్ అవసరం లేదు. ఈ పద్ధతి ప్రకారం రోజుకు 2500 టన్నుల చెరుకును గానుగా ఆడించగల సామర్థ్యం వరకు నెలకొల్పిన పరిశ్రమలకు ఇక ముందు ప్రభుత్వ లైసెన్స్ అవసరం లేదు. ఇక ముందు 2 చక్కెర పరిశ్రమలకు మధ్య దూరం 15 కిలోమీటర్లుగా నిర్ణయించారు. మహాజన్ కమిటీ మాత్రం ఈ దూరాన్ని 25 కిలోమీటర్లు ఉండాలని సిఫార్సు చేసింది. ఈ విధానం క్రింద కొత్తగా ప్రారంభమయ్యే కర్మాగారాలు వాటి మొత్తం ఉత్పత్తిని స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు. లెవీ చక్కెర విధానం రద్దవడంతో ఉత్పత్తిదారులకు ప్రస్తుతం ఇచ్చే ప్రోత్సాహకాలు ఇక ముందు ఉండవు. ప్రస్తుతం ఉన్న కర్మాగారాలు మాత్రం లెవీ చక్కెరను ప్రభుత్వానికి అమ్మవలసి ఉంటుంది. వ్యవస్థాపిత సామర్థ్యాన్ని పెంచేందుకు అనువుగా పెట్టుబడిదారులను ఆకర్షించడానికి, తద్వారా చక్కెర ఎక్కువగా అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఈ చక్కెర పరిశ్రమకు లైసెన్సింగ్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది.
అయితే కొంతమంది విమర్శకులు మాత్రం ఈ ఈ చక్కెర పరిశ్రమలో ప్రోత్సాహకాల రద్దు కారణంగా చక్కెర పరిశ్రమ అభివృద్ధి దెబ్బతినగలదని విమర్శకులు భావించడం జరిగింది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.